శబరిమల యాత్ర అంతా ఎలా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కేరళ స్టేట్లోని శబరిమలకి అయితే వెళ్తున్నా ఈరోజు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి. చాలామందికి డౌట్ ఉంటుంది, శబరిమల నార్మల్గా మాలేసుకోకుండా వెళ్ళొచ్చా, దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, అయ్యప్పని చూడాలని ఉంటుంది. కానీ మాల వేసుకోలేక చాలామంది వెళ్ళారు. అండ్ అందరికీ తెలిసిందే, లేడీస్కి అయితే ఎలా ఉండదు. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ తర్వాత డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేము. మధ్యలో ఒక పర్టికులర్ స్టాప్ వరకు అయితే మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే వాడుకోవచ్చు, ట్రైన్, బస్ ఆర్ ఫ్లైట్ ఏదన్నా. ఒకవేళ ఓన్ వెహికల్ ఉందంటే మనం ఒక పర్టికులర్ పాయింట్ వరకు అయితే వెళ్ళగలం. పంబ అంటారు, అక్కడ వరకు వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు ట్రైన్ చూస్ చేసుకున్నాను. ట్రైన్లో నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. అక్కడ దిగాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి కేరళలో టోటల్ 3 ప్లేసెస్ ఉంటాయి. సో ఎర్నాకుళం అనేది మెయిన్ స్టాప్. చాలామంది అయ్యప్పలు అక్కడే దిగి వెళ్తారు. సో ఏంటంటే అది అక్కడి నుంచి ఏదైనా అక్కడి నుంచి మనం ట్రావెల్ అనేది చేయాలి ఒక 3-4 అవర్స్ మళ్ళీ పంబకి వెళ్ళడానికి. నేనేంటంటే మాల వేసుకున్న వాళ్ళు అయితే మధ్యలో ఎరుమేల్ అనే ఒక ప్లేస్కి వెళ్తారు ఓవర్ సమ్ దర్శనం చేసుకోవడానికి. నాకు అదేమీ లేదు కాబట్టి డైరెక్ట్ చెంగనూరు అనే ప్లేస్కి వెళ్తున్నా. అక్కడి నుంచి పంబకి బస్సులో వెళ్తాను. చిన్న పాదం పెద్ద పాదం నడక దారి అదంతా. సో నేనైతే చిన్న పాదం నుంచి అయితే పంబ నుంచి పైన శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్తాను. ఆ జర్నీ అంతా ఎలా ఉంటుంది, అసలు అయ్యప్పలు ఎలా వెళ్తారు అనేది అంతా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. బెంగళూరు నుంచి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ చెంగనూరు వెళ్ళడానికి B1 అయితే వచ్చింది. ఒకవేళ కనుక మీరు ఫ్లైట్కి వస్తే కొచ్చిన్లో దిగుతారు. కొచ్చిన్ అన్న ఎర్నాకుళం అన్న రెండు ఒకటే. ఇదే ఫస్ట్ స్టాప్. ట్రైన్లో వెళ్తున్నా కాబట్టి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కొట్టాయం వస్తుంది, తర్వాత చెంగనూరు వస్తుంది. ఎరుమేలి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొట్టాయం దిగుతారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను వచ్చేసరికి చెంగనూరు వెళ్ళి అక్కడి నుంచి పంబకి అయితే బస్సులు వెళ్తాను. చెంగనూరు అయితే రీచ్ అయ్యాం మనం ప్రజెంట్. చాలా మంది భక్తులు ట్రైన్కి వస్తారు కాబట్టి ఇక్కడ కేరళ ఆర్టీసీ అనేది ఇక్కడ డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి పంపకి బస్సులు పెడుతుంది. సో మనం బస్ స్టాండ్కి వెళ్తే అప్పటికే అవి ఫుల్లే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి సర్వీసు ప్రతి ట్రైన్ వచ్చిన టైంకి 2-3 బస్సులు రెడీగా పెడతారు. సో ఇక్కడ ఎగ్జిట్ అని ఉంటుంది. ఈ ఎగ్జిట్ నుంచి వెళ్తే బయట బస్సులు ఉంటాయి. ఎగ్జిట్ అవ్వగానే ఫ్రంట్ ఇక్కడే బస్సులు ఎప్పుడూ ఉంటాయి. కావాలంటే ఇక్కడ ట్యాక్సీలు కూడా కట్టించుకెళ్ళచ్చు, లేదంటే బస్ సర్వీస్ ఉంటుంది, డైరెక్ట్ పంప అని ఎక్కేవచ్చు. లైన్లోనే ఒక 2-3 ఉన్నాయి బస్సులు చేశారు. అన్నీ అంతే, ఎప్పుడు ఇలా ఉంటాయి. ఏ స్టేషన్ ఇప్పుడు నేను చెప్పిన 3 స్టేషన్స్లో ఇలా బస్సులు రెడీగా ఉంటాయి. అది ఈ సీజన్లోని. నార్మల్ టైమ్స్లో మళ్ళీ వేరే ఊరు వెళ్ళి ఎక్కాలి. కేరళలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇక్కడ చెంగనూరులో ఉంది, మహాదేవర్ టెంపుల్. ఇక్కడ శివపార్వతులు ఉంటారు. పార్వతి తల్లికి మెన్స్ట్రల్ పీరియడ్ సందర్భంగా 3 days గుడిని క్లోజ్ చేస్తారు. ఇలాంటి ట్రెడిషన్ ఇండియాలో ఏ హిందూ టెంపుల్లో కూడా ఉండదు. ఈ టెంపుల్ స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది చెంగనూరు బస్ స్టాండ్. సో ఆఫ్టర్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వస్తాయి ఏ బస్ అయినా. కాకపోతే సీట్లు కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ బస్ అంటే ఎక్స్ప్రెస్, రెడ్ కలర్ అంటే సూపర్ ఫాస్ట్. సో ఇక్కడ ఆర్టీసీ వచ్చేసరికి కేరళ స్టేట్ ఆర్టీసీ బస్ నడిపేది. చెంగనూరు నుంచి పంబకి 180 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. మొత్తం అన్ని శబరిమల వెళ్ళే ఈ రూట్ అంతా. ఫామ్ అంతా పైనాపిల్ పంట. యాక్చువల్గా ఉన్న చెట్లను నరికేసేసి వీళ్ళు పైనాపిల్ ఫార్మింగ్, రబ్బర్ ట్రీ ఫార్మింగ్ చేస్తున్నారు. అడవులంతా డిఫారెస్టేషన్. సో అది పాతది, ఇవన్నీ కొత్తగా నాటిన మొక్కలు. హాఫ్ డిస్టెన్స్కి ఫుడ్ కోసం అయితే ఆపుతారు బస్సులన్నీ. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఆపినప్పుడు తినేయడం బెస్ట్. తర్వాత మనకి అంత కన్వీనియంట్గా దొరకవు. ఓన్లీ సీజన్ బట్టి వచ్చే జనాలు కాబట్టి అన్నీ ఎక్కువ ఉండవు. అన్ని టెంపరీ ప్లేసెస్ లానే ఉంటాయి. అంటే టిఫిన్ హోటల్స్ కూడా టెంపరీగా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్కడ దొరికితే అక్కడ తినేయడం బెస్ట్ ఫుడ్ అనేది. హోటల్ చూపిస్తా. కేరళ పరోటా ఫేమస్ కదా, పరోటా. ఒక పరోటా తీసుకున్నాం మనం, 75 రూపీస్ అంట. రెడీగా వేడివేడిగా
సిట్టింగ్ ఏరియా ఉంది. అంతా నీట్గా అయితే ఏమి ఉండదు. సో 3 పరోటా ఇచ్చారు, ఒక కర్రీ వేసారు. నేను శనగల కూర అడిగాను, శనగల కూర కూడా వేసారు. యా లెట్స్ ఈట్. ఫుడ్ టేస్ట్ అయితే మనకు బీట్ చేయలేదు, కానీ యా ఓకే, తినడం బెస్ట్. దుంపల్ని కూడా వేసి ఇస్తారు, గంజి అన్నం లాగా. సో బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కప్ప, కంజి అంటే గంజి, మీల్స్, పరోటా దొరుకుతాయి. ఇక్కడ విండోస్ ఉండవు, విండోస్ ఇలా ఉంటాయి. మనం ఎరిమేల్ నుంచి వచ్చినా, కొట్టాయం నుంచి వచ్చినా, చెంగనూరు నుంచి వచ్చినా, ఎర్నాకుళం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ పాయింట్ అనేది కామన్. మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు పంబా వచ్చేసాం. 20 కిలోమీటర్స్ అవే ఉంటుంది. అందరూ ఈ జంక్షన్లో కలుస్తారు. చాలామంది భక్తులు ఎవరి ఓన్ వెహికల్స్లో వాళ్ళు వస్తారు కాబట్టి పంబలో అంత పార్కింగ్ ఫెసిలిటీ లేదు. సో దానికి 20 కిలోమీటర్స్ ముందే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ని నిలక్కల్ అంటారు. ఫారెస్ట్ మధ్యలో పార్కింగ్ కోసం గవర్నమెంట్ 230 ఎకర్స్ని శాంక్షన్ చేసింది. ఇక్కడే మోస్ట్లీ అందరూ పంబలో పిలిగ్రిమ్స్ని డ్రాప్ చేసి మళ్ళీ పార్కింగ్ కోసం ఇక్కడ నిలక్కల్కి వస్తారు. మనం రిటర్న్ వచ్చేటప్పుడు చాలామందికి 1 డే దాకా పడుతుంది కాబట్టి శబరిమల అక్కడి నుంచి ట్రెక్ చేసి మళ్ళీ బ్యాక్ రావడానికి దర్శనం చేసుకుని మళ్ళీ పంబ నుంచి ఇక్కడ నిలక్కల్ రావడానికి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఇదే పంబ బస్ స్టాండ్ అంటారు. మోస్ట్లీ కేరళలో చాలా ప్లేసెస్కి ఇక్కడి నుంచి బస్సులు అనేది కనెక్టివిటీ ఉంటుంది. రిటర్న్ వచ్చాడు మనం ఇక్కడి నుంచే బస్సు అనేది బోర్డ్ చేస్తాం. సో ఇదే పంబా అని అంటారు. సో ఇక్కడ లెఫ్ట్ తిరిగితే పంబా నదికి వెళ్ళడానికి దారి. సో అక్కడ స్నానం చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ ఎవరైనా ఇక్కడి నుంచి నడకదారిని వెళ్ళాల్సింది. ఇక్కడ వరకే వెహికల్స్ అనేది అలౌడ్ ఉంటుంది. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఇలా పక్కనే స్టెప్స్ ఉంటాయి రైట్ సైడ్. ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్తే ఇంకా పంబా నది వస్తుంది కింద. ఇక్కడ ఉంది చూసారా, అదే పంబా నది. స్నానం చేసేసి ఇంకా వెళ్ళొచ్చు. హోలీ రివర్ పంబా. ఈ పంబా నుంచి ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు, చాలా లిమిటెడ్ ఉంటాయి. లాకర్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ అలా చాలా తక్కువ ఉంటాయి. మనం పంబలో స్నానం చేసి లగేజ్ లాకర్లో పెట్టుకుని ఇక్కడి నుంచి నడక స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి నడకదారి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.